నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తమరిస జానకి గారు రచించిన ఎంతో చిన్నది జీవితం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 3/6/2010లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. దినపత్రిక చదువుతున్నాడన్న మాటే కానీ సత్యమూర్తి మనసు పూర్తిగా దాని మీద లగ్నమే లేదు. ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. సొంత ఊరు, ఆ పరిసరాలు, తమ్ముడు కళ్ళ ముందు మెదులుతున్నారు. తనకి నా అన్నవాళ్ళు, ఇక్కడ కొడుకు అక్కడ తమ్ముడు, అంతేగా. చిన్నతనం నుండి తమ్ముడికి తనకి అనుబంధం ఎక్కువే. వాడు అడిగితే తన ప్రాణం ఇవ్వటానికైనా ఇప్పటికీ తను సిద్ధమే. ఈ మధ్యకాలంలో వాడి మాటల్లోనూ ప్రవర్తనలోనూ కొద్దో గొప్ప మార్పు వచ్చినా తనకేమీ ఇబ్బందిగా అనిపించలేదు. అసలు ఆ విషయం తను పట్టించుకోనే లేదు అంటే సబబుగా ఉంటుందేమో. బహుశా దానికి కారణం వాడంటే తనకి ప్రాణం కావటం వల్ల కాబోలు. తనకి చదువు అబ్బింది, పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగం. వాడికి చదువు అంటలేదు. ఆ పల్లెటూళ్ళలో పొలాలు, తోటలు అంటూ ఆ పనులు చూస్తూ నాన్నగారికి సాయపడుతూ ఉండేవాడు. ఆయన పోయాక మొత్తం అన్నీ తానే చూసుకుంటున్నాడు. తన వాటాకు వచ్చిన పొలం, తోట పక్క స్థలం అన్నింటి మీద ఆజమాయిషి వాడే తీసుకున్నాడు, చూసుకుంటున్నాడు. వాటి మీద ఆదాయానికి తాను ఎప్పుడూ ఆశపడలేదు. ఒక్క రూపాయి కానీ, ఒక్క బియ్యం బస్తా కానీ అక్కడి నుంచి తెచ్చుకున్నది లేదు. దేవుడి దయ వల్ల పెద్ద ఉద్యోగాలే చేసి బాగానే ఏ లోటు లేకుండా ఉన్నాడు తాను. ఒక్కగానొక్క కొడుకు శ్రీధర్ కూడా బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఓ కాలు ఇక్కడ, ఓ కాలు అమెరికాలో వేస్తూ నెలకి లక్షలు సంపాదిస్తున్నాడు. చిన్న వయసులోనే అప్పుడే ఈ నగరంలో 2 ఇండిపెండెంట్ ఇళ్ళు, 2 ఫ్లాట్లు, ఓ 2 షాపులు కొని అద్దెలకిచ్చాడు. ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా అనడు, అనడు. 35 ఏళ్ళు వచ్చేసాయి కదరా అంటే ఇదేమంత పెద్ద వయసు అంటాడు. భార్య పోయిన తనకి అండాదండ అన్నీ వాడే. తనకి ఒక్కడైనా ఉన్నాడు సంతానం, తమ్ముడికి పిల్లలు లేరు. అందుకేనేమో వాడి పట్ల అపేక్ష రాను రాను మరింత పెరిగింది తనకు. మనిషి కోరికలకు ఒక అంతం అంటూ ఉంటుందా? ధనదాహం తీరేదేనా? ప్రతివాడు డబ్బు పోగు చేసుకోవాలని చూడటమే కానీ మానవ సంబంధాలకు విలువిస్తున్నారా? ఇలాంటి ఆలోచనలతో ఈ మధ్య ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతోంది మనసు. అందుకే సొంత ఊళ్ళో ఉన్న ఆస్తిపాస్తులు తమ్ముడి పేరును రాసేయాలన్న ఆలోచన ఈ మధ్య మొదలైంది. ఏమిటి నాన్నగారు, పేపర్ ఒళ్ళో పెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నారు? లోపలి గదిలో నుంచి వచ్చి తండ్రికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు శ్రీధర్. వంటవాడు రామయ్య 2 కప్పుల్లో కాఫీ తీసుకొచ్చి ఇద్దరికీ అందించి ఆ పూట వంట ఏం చేయమంటారని అడిగి వెళ్ళాడు. నువ్వేమో పెళ్లి మాట ఎత్తనివ్వట్లేదు. ఎప్పుడు ఇండియాలో ఉంటావో, ఎప్పుడు అమెరికా తుర్రమంటావో తెలీదు. నన్ను కూడా అక్కడికే వచ్చేయమని అన్నా అంటావు. ఆ పల్లెటూళ్ళలో మన పొలము, స్థలము అన్నీ బాబాయ్ పేరును రాసేద్దాం అనుకుంటున్నాను. నీకు అవన్నీ ఆసక్తి లేని విషయాలు కదా, ఏమంటావు? మీ ఇష్టం నాన్నగారు, వెంటనే బదులిచ్చాడు. నాకు నువ్వున్నావు, నువ్వే నా ఆస్తి, చాలు. బాబాయ్కి పిల్లలు లేరు. మీరెంతగా చెప్పాలా నాన్నగారు? ఇన్నాళ్ళు బాబాయే కదా అవన్నీ చూశాడు. నేనేమీ పట్టించుకోలేదు. ఇంకా ముందు ఇంతకంటే బిజీగా ఉంటాను, ఖాళీ ఉండదు. మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి, నాకేం అభ్యంతరం లేదు. శ్రీధర్ మాటల్లో మృదుత్వం, మనసులో మృదుత్వం తొంగి చూసింది. తను చెప్పిన దానికి వ్యతిరేకించని కొడుకును గర్వంగానూ తృప్తిగానూ చూసుకున్నాడు సత్యమూర్తి. మీ కొడుకును నేనుండగా బాబాయ్కి ఇచ్చేస్తారా అన్న మాట పొరపాటును కూడా నోటి నుండి రాలేదు. ఇంత మంచివాడిని కొడుకుగా తనకిచ్చిన ఆ భగవంతుడు ఎంత దయామయుడు! కానీ తమ్ముడి మీద అపేక్షతోనూ, జాలితోనూ, సానుభూతితోనూ కొడుకు పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడా? లేదు. చదువు, ఉద్యోగం, పట్నవాస జీవితం ఏమీ లేని తమ్ముడికి ఆ దంపతులకు న్యాయం చేస్తున్నాడంతే. తనకు తనే చెప్పుకున్నాడు సత్యమూర్తి. అయితే ఒకరోజు మన ఊరు వెళ్ళొద్దాము, నువ్వు సంతకం పెట్టాలి. ఇప్పుడే బాబాయ్తో మాట్లాడతాను. కాఫీ తాగి కప్పు కింద పెడుతూనే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. అంతా విన్నాక సరే నీ ఇష్టం అన్నయ్య అన్నాడు రాఘవ. అంతేకాని నాకు రాసేటివేంటి వద్దన్నయ్య అని మాత్రం అనలేదు. కానీ అదేమీ పట్టించుకోలేదు సత్యమూర్తి. వద్దు అని అన్నందుకు సంతోషించాడు. ఊళ్ళోకి అడుగు పెడుతూ ఉంటే శ్రీధర్ మనసులో చిన్న పులకరింత కలిగింది. మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఆనందం కలగలేదు అనిపించింది. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఎందుకంటారో అనుభవానికి వచ్చినట్లయింది.
ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాక ఈ 15 ఏళ్లలో మళ్ళీ ఒక్కసారి కూడా తను ఇక్కడ అడుగు పెట్టనందుకు ఆశ్చర్యము బాధ కూడా కలిగాయి. ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే అమ్మ నవ్వుతూ పిలిచినట్లు అనిపించింది. పెద్దవాళ్ళు ముగ్గురు పలకరింపుల్లో పడ్డారు. వంటింటి వెనక వైపు వరండాలోకి నడిచాడు శ్రీధర్. అక్కడ రుబ్బురోలు చూస్తూనే కాళ్ళు ఆగిపోయాయి. రోటి ముందు కూర్చున్న అమ్మ కందిపచ్చడి రుబ్బే దృశ్యం నిలిచింది కంటి ముందు. పిన్ని వంట చేసేది కాదు, 2 పూటలు వంట చేయటం అమ్మే చేసేది. ప్రతిరోజు ఏదో పచ్చడిని రోట్లో చేస్తూనే ఉండేది అమ్మ. అమ్మ చేసే పచ్చళ్ళ గుమగుమలు రుచులు గుర్తొచ్చి నీళ్లు ఊరాయి నోట్లు. అప్రయత్నంగా రోటి దగ్గరకు నడిచాడు. అమ్మ కాసేపు రుబ్బనా, నీ చెయ్యి నొప్పి పెడుతుందేమో. మా నాయనే, ఆ మాట అన్నావు అంతే చాలు, నువ్వు వెళ్ళి చదువుకో. నోట్సులు రాసి రాసి నీ చెయ్యి నొప్పి పెడితే నేనేమన్నా రాసి పెట్టగలుగుతున్నానా? నేను చదువుకున్న దాన్నైతే నీకు ఆ సాయం చేసి పెట్టగలిగేదాన్ని అనేది అమ్మ. ఏమిటి సోది చెప్తున్నావు వాడికి? నాన్నగారి గొంతు కంగు మనగానే తల వంచుకుని మౌనమైపోయిన అమ్మ మనోఫలకం మీద చెక్కు చెదరలేదు. మాట్లాడమ్మా, పర్వాలేదు మాట్లాడు, నేను వింటాను. కలలో పలవరింతల, నిద్రలో నడకల రోటికి మరింత దగ్గరగా అడుగులు వేశాడు. ఏమిట్రా ఒక్కడివి అక్కడేం చేస్తున్నావు? ఉలిక్కిపడి చూశాడు శ్రీధర్. రోటి దగ్గర అమ్మేది? ప్రశ్న అడిగిన బాబాయ్ సమాధానం కోసం ఎదురు చూడలేదు. వీధి గుమ్మం వైపు వెళ్ళిపోయాడు. హడావుడిగా మళ్ళీ ఏదో పని గుర్తొచ్చినట్టుంది. సిల్కు పరికిణి కాళ్ళకు అడ్డం పడుతూ ఉంటే ఒక చేత్తో పట్టుకుని ఎగురుతోంది. చెట్టు కింద ప్రసూన మామిడి పిందెలు అందుతాయేమోనని. నేను కోసిస్తానుండు, ఎందుకంత కష్టపడతావు? నువ్వు ఎగరాల్సిందే, నాకంటే కొంచెమే కదా పొడుగు నువ్వు. అయితే ఏం, అందకపోతే చెట్టు ఎక్కగలను. మా అమ్మ నన్ను చెట్టు ఎక్కనివ్వదు, కానీ లేకపోతే నేను ఎక్కగలను. రివ్వును వచ్చింది సమాధానం. ఎందుకు చెట్టు ఎక్కనివ్వదు మీ అమ్మ? ఆడపిల్లను కదా, పడితే చెయ్యో కాలో విరిగితే పెళ్ళి కాదని భయం. మగపిల్లాడిని చెయ్యో కాలో విరిగితే పెళ్ళికి భయం కాదా? ఏవో బాబు, నాకు అవన్నీ తెలియవు అంటూనే మళ్ళీ ఓ ఎగురెగిరింది. పరికిణి అడ్డుపడి కొద్దిగా తూలింది. అయ్యో పడిపోతావు. గబుక్కన చెట్టు దగ్గరకు పరిగెత్తాడు. గాలిలో మామిడాకుల గుసగుసలు తప్ప ఎవరూ లేరక్కడ. చిన్నపోయింది మనసు. ఇప్పుడెక్కడుందో ప్రసూన? పెళ్ళైపోయి ఉంటుందా? ఎందుకు అవ్వకుండా ఉంటుంది? ఈ పాటికి ఒకళ్ళో ఇద్దరో పిల్లలతో పెద్ద పేరక్క కబుర్లు చెప్తూ ఉండుంటుంది. బావున్నారా బాబు? ఆత్మీయత మాటల్లో తొణకిసలాడిన గొంతు గతం నుండి వర్తమానంలోకి వచ్చి వెనక్కు తిరిగి చూశాడు. నువ్వు సింహాచలంవి కదూ? అవును బాబు, గుర్తుపట్టేశారు తామరు. మొహంలో సంతోషం కొట్టొచ్చినట్లు కనపడింది. నిష్కల్మషమైన నవ్వు పెదవుల మీద. గుర్తుపట్టినంత మాత్రానికి ఎంత ఆనందం ఈ మనిషికి! మరీ ఇంతలా వయసుకు మించిన ముసలితనంతో ఉన్నాడేమిటి? ఎన్నేళ్లగానో ఈ ఇంటిని ఈ కుటుంబాన్ని అంటిపెట్టుకుని వీళ్ల బాగోగులు, వీళ్ల కష్టసుఖాలు, ఆస్తులు అంతస్తుల్లో వీళ్ల ఎదుగుదల అన్నీ చూస్తున్న ఇతను తాను ఎదిగాడా? మరింత కుంచుకుపోయినట్టు కనిపిస్తున్నాడే కానీ ఎదిగినట్టు ఏమాత్రం ఛాయలే లేవే. తనను చూసి మురిసిపోతూ నిష్కాపటంగా ఆత్మీయత ఒలికిస్తున్న అతని కళ్ళల్లోకి చూస్తూ మనస్ఫూర్తిగా అడిగాడు. పిల్లలు బాగున్నారా సింహాచలం? మంచి వైద్యం చేయించలేక పట్నం తీసుకుపోయి అక్కడ ఆసుపత్రిలో చూపించే తాహతూ లేక చేతికి అందొచ్చిన పెద్ద కొడుకుని పోగొట్టుకున్నాను బాబు. రెండో కొడుకు, మూడోది కూతురు ఇద్దరు కూడా వెర్రివాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు, ఏ పనులు చేయలేరు. పట్టణాల్లో ఇటువంటి వాళ్ళకి అన్నీ నేర్పించి చేతి పనులు కూడా నేర్పించే సంస్థలేవో ఉంటాయంట కదా బాబు. పట్టణాల్లో ఉండేటోళ్ళు అదృష్టవంతులు. చిన్నగా నిట్టూర్చాడు సింహాచలం. మనసు కలుక్కుమంది. మొదటి నుంచి ఈ ఇంటికే అంకితమైన కుటుంబం కదా సింహాచలం వాళ్ళది. బాబాయికి డబ్బుకు లోటు లేదు. సింహాచలం పిల్లల విషయంలో డబ్బు సాయం చేసి వాళ్ళ బాగు కోసం ప్రయత్నించి ఉండాల్సిందేమో. అయినా బాబాయ్ గురించి ఆలోచించే ముందు తన గురించి తాను ఆలోచించుకోవటం మంచిదేమో. నాన్నగారికి ఆస్తిపాస్తులున్నాయి. తాను నెల జీతం లక్షల్లో తీసుకుంటున్నాడు. నగరంలో ఆస్తులు చేర్చాడు. ఒక్కడే కొడుకు అయినందుకు నాన్నగారి ఆస్తులు తనవే. అయితే లేని వాళ్ళకి కానీ అవసరంలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సాయం చేశాడా? చిన్న ప్రశ్న క్షణాల్లో కొండంతై నిలిచింది కళ్ళ ముందు. అంతర్మథనం మొదలైంది. తీవ్రంగా ఆలోచిస్తూ వీధిలోకి నడిచాడు. కాళ్ళు ఎటు తీసుకుపోతే అటే నడుస్తున్నాడు. ఆ రోజుల్లో తను చూసిన ఇళ్లే అన్నీ. ఆ ఎత్తరుగుల ఇల్లు శ్రీను వాళ్ళది కాదు. 10వ తరగతి వరకు తనతో కలిసి చదివాడు.
తర్వాత తాను అమ్మ నాన్నగారి దగ్గరకు సిటీ వెళ్ళిపోవటం జరిగింది. నాన్నగారు బదిలీల మీద తిరుగుతూ ఉండటం, ఒక్కొక్కసారి ఉద్యోగాలు మారుతూ ఉండటం, ఆ కారణం వలన అమ్మని తనను తన 10వ తరగతి వరకు ఇక్కడే ఉంచారు. హుషారుగా గబగబా ఎత్తరుగుల ఇంటి దగ్గరికి ముప్పిరి కొన్న ఆనందంతో చేరాడు. అరుగు మీద కూర్చున్న ఆవిడను తేరిపార చూశాడు. సీను వాళ్ళమ్మే. అవును, అలాగే ఉంది. అప్పుడు బాగా సన్నగా ఉండేది, ఇప్పుడు చాలా లావయింది. ఆవిడ కూడా ఎగాదిగా చూసింది. ఎవరు కావాలి? ఎవరు నువ్వు? అడిగింది. నేనండి, శ్రీధర్ని. సీనుతో కలిసి 10వ తరగతి వరకు చదువుకున్నాను. పార్వతీశం గారి మనవణ్ణి. రాఘవరావు గారు మా బాబాయ్ గారు. శ్రీను ఇంట్లో ఉన్నాడా అండి? పిలుస్తాను. అంతకంటే ఇంకొక్క మాట మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. నిర్ఘాంతపోయాడు శ్రీధర్. చదువుకునే రోజుల్లో వీళ్ళింటికి వచ్చినప్పుడల్లా చక్కగా కబుర్లు చెప్పేది, తన చేత పద్యాలు పాడించుకునేది. ఇన్నేళ్ల తర్వాత హఠాత్తుగా గుమ్మంలో నిలబడితే ఆశ్చర్యంతో కూడిన ఓ చిన్న పలకరింపైనా లేదే, మాట వరుసకైనా లోపలికి రమ్మనలేదే. ఆవిడ వెళ్ళిన కాసేపటికి బయటకు వచ్చాడు శ్రీను. వచ్చిన వాళ్ళెవరో వాళ్ళ అమ్మ చెప్పినట్టుంది. ఎంతో మామూలుగా యథాలాపంగా అడిగాడు, ఎప్పుడొచ్చావు? తను ఆశించింది వాడి మొహంలో కనిపించలేదు. ఎంతో ఇబ్బందిగా అనిపించింది. ఇన్నేళ్లలో ఎప్పుడూ రాలేదేమిట్రా, అప్పుడప్పుడు ఈ ఊరు రావచ్చు కదా అన్న మందలింపు కానీ ఆత్మీయత కానీ మాటల్లో చూపించలేదు. చివుక్కుమంది మనసు. మళ్ళీ అంతలోనే ఆ మనసే సర్ది చెప్పుకుంది తనకు తానే. సొంత ఇల్లు, సొంత మనుషులు ఉన్న సొంత ఊరు రావటానికే ఏమాత్రం ఆసక్తి లేకుండా ఏళ్లకేళ్లు గడిపిన తన మీద వాడికి ఎందుకు ఉండాలి ఆసక్తి? లోపలికి రమ్మనలేదు సీను. అలా నడుద్దామా అంటూ అరుగు మీద ఉన్న చెప్పులు తొడుక్కొని వచ్చాడు. పక్కనే నడుస్తూ స్నేహితుడి కుశలం అడిగాడు శ్రీధర్. నీలాగా పెద్ద చదువు చదువుకోలేదు, నీలాగా పట్నంలో లేను, నీకు మళ్ళీ ఉద్యోగస్తుని కాను. పుల్ల విరిచినట్లుగా వచ్చింది మాట. ఊహించని సమాధానంతో మాట పెగల్లేదు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు, మా ఇంటి వైపు రాకు. మా నాన్న మీ బాబాయి వేరువేరు పార్టీలు, ఇద్దరికీ పడదు. ఊళ్ళో రాజకీయాలు ఎక్కువైపోయాయి. మన చిన్నప్పుడున్న పరిస్థితులు కావు ఇప్పుడు. ఈ మధ్య మీ వాళ్ళు మా వాళ్ళు చాలా కొట్టుకున్నారు అన్నాడు. మనిద్దరి స్నేహం మధ్య రాజకీయాలు ఎందుకు? అర్థం కానట్లు చూశాడు. అలా అనుకుని సరిపెట్టుకోవటానికి మనిద్దరం చిన్నపిల్లలం కాదుగా. రాజకీయాలకు ఎలాంటి శక్తి ఉంటుందో శ్రీను అన్న ఈ ఒక్క మాటలోనే కనపడింది శ్రీధర్కి. ఆనాటి స్నేహితులు ఊళ్ళో ఇంకా ఎవరెవరున్నారని అడుగుదామనుకున్నవాడు కాస్త మిన్నకుండిపోయాడు. అడగాలనిపించలేదు. కలతపడ్డ మనసుతో శ్రీను దగ్గర సెలవు తీసుకుని తాను చదువుకున్న బడివైపు సాగిపోయాడు. అక్కడికి వెళ్ళేసరికి సేద తీరింది మనసు. వేలాడే సంచి భుజాన వేసుకుని తాను బిరబిర బళ్ళోకి పరిగెత్తడం గుర్తొచ్చి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి శ్రీధర్కి. బడి దగ్గర తంగేడు చెట్టుకు అవతలగా కూర్చుని రుచిగా వేడివేడిగా పుణుకులు చేసి అమ్మేది అవ్వ. పిల్లలందరూ గుమ్ముగూడేవారు అక్కడ. ఆకుల్లో పెట్టి ఆప్యాయత రంగరించి చేతికి అందించేది. తను కూడా రోజు అవి తింటూ ఇంటికెళ్ళేవాడు. ఇప్పుడు రోడ్డు పక్కకు కొనుక్కుని తినమంటే అమ్మో అంటాడు. శుచిగా శుభ్రంగా అత్యంత రుచిగా ఏ కల్తీలు లేకుండా చేసేది అవ్వ. 50 ఏళ్ళు ఉండేవేమో తన ఊరు నుంచి వెళ్ళిపోయే నాటికి. ముసలితనం కాకపోయినా అవ్వ అని పిలిచేవారు అందరూ. పూరికొసతో జుట్టు మూడు వేసుకుని అలసటంటే ఏమిటో తెలియనట్లు ఎప్పుడూ నవ్వు మొహంతోనే ఉండేది. ఒకరోజు కాస్త దూరంగా నిలబడి చూస్తూ ఉంటే అవ్వ పిలవటం గుర్తొచ్చింది. దా బాబు తీసుకో అంది. అమ్మ డబ్బులు ఇవ్వలేదు, ఇవ్వనంది సిగ్గుపడుతూ చెప్పాడు. నువ్వు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తావు కదా, అప్పుడు ఇద్దుగాలే ఈ అవ్వకు డబ్బులు. మరేం పర్వాలేదు, రోజు తీసుకో, మొహమాటం పడకు. వేడివేడి పుణుకులు ఆకుల్లో చుట్టి అరచేతిలో పెట్టింది. అప్రయత్నంగా తనకు తెలియకుండానే అవ్వ కూర్చునే జాగా దగ్గరికి అడుగులు వేశాడు శ్రీధర్, మధురమైన గతాన్ని నెమరు వేసుకుంటూ. ఏంటి బాబు ఇక్కడి నుంచున్నారు? ఉలిక్కిపడి చూశాడు. తన చేతులు 2 దోసిల్లా పట్టి ముందుకు చాపున్నాయి. పుణుకుల ఘుమఘుమలేవి? అవ్వేది? కళ్ళు తడయ్యాయి శ్రీధర్కి. ప్రశ్న అడిగినవాడు పొద్దున్న బస్టాండ్ నుండి ఇంటికి తీసుకొచ్చిన జట్కావాడు వెంకన్న. మొహమాట పడకుండా అతన్ని అడిగేశాడు శ్రీధర్. ఇదివరకు ఒక అవ్వ పుణుకులు వేసి అమ్ముతూ ఉండేది ఇక్కడ కూర్చుని, ఇప్పుడు ఎక్కడుంది అడిగాడు. ఏం చెప్పమంటారు, వాళ్ళ ఆయన జ్వరం వచ్చిపోయాడు, పెద్ద కొడుకు పట్నం పారిపోయాడు, రెండో వాడు పాము గరిచి చచ్చిపోయాడు.
అప్పటి నుంచి అవ్వ మనుషుల్లో లేదు. ఎవ్వరితో మాట్లాడదు, తిండి తినదు. ఒక్కత్తి ఇంట్లో బొమ్మల్లే కూర్చుని ఉంటుంది. ఎవరైనా కాస్త అన్నం తీసుకుపోయి చేతిలో పెట్టి తినమని బలవంతం చేస్తే కాస్త తింటుంది, లేకపోతే లేదు. వినటానికే కష్టం అనిపించింది శ్రీధర్కు. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావా ఇప్పుడు అడిగాడు. పదండి బాబు, తీసుకెళ్తాను. వెంటనే కదిలాడు వెంకన్న. పడిపోతున్న పూరిపాకలో చెక్క బొమ్మల్లే ఉంది అవ్వ. నువ్వు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తావు కదా, అప్పుడు ఇద్దుగానిలే ఈ అవ్వకు డబ్బులు. చెవుల్లో పదే పదే మారుమ్రోగాయి అవ్వ మాటలు. అవ్వా, శ్రీధర్ గొంతు గద్గదికమైంది. అవ్వా, నిన్ను చూడాలని వచ్చారు ఈ బాబుగారు. ఓహో, వెంకన్న మాటలకు కూడా తాలెత్తలేదు అవ్వ. ఇంతే బాబుగారు, ఎవరొచ్చి పలకరించినా తల కూడా తిప్పదు, చూడదు. మాట్లాడించడం అనవసరం అన్న భావం తొంగి చూసింది వెంకన్న మాటల్లో. అవ్వా, నాకు పుణుకులు చేసి పెట్టవా జాలిగా అడిగాడు శ్రీధర్. చటుక్కున తలెత్తింది అవ్వ. ఆ కళ్ళల్లో మెరుపు చూడగలిగాడు. ఏదో మాట్లాడాలన్నట్టు ఆమె పెదవులు అల్లల్లాడాయి. శ్రీధర్ వంకే తేరిపార చూస్తోంది. ఆమె 2 చేతులు అపురూపంగా అందుకుని కళ్ళకు అద్దుకున్నాడు శ్రీధర్. వింతగా చూశాడు వెంకన్న. అవ్వ చేతి పుణుకులు నేను తప్పకుండా మళ్ళీ తింటాను వెంకన్న. అవ్వని మామూలు మనిషిని చేస్తాను. ఆ బాధ్యత ఆనందంగా స్వీకరిస్తాను. శ్రీధర్ స్వరంలో బాధ్యతాయుతమైన పట్టుదల ధ్వనించింది. మధ్యాహ్నం భోజనాలై గదిలో నడుము వాల్చినప్పుడు పక్క గదిలో నుంచి వినపడిన బాబాయ్ మాటలు నిద్రమత్తుని ఎగరగొట్టాయి శ్రీధర్కి. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఎంత డబ్బో తగలేస్తే గానీ అవ్వదు. మన డబ్బెందుకు తగలేసుకోవటం? అప్పనంగా అన్న ఇస్తున్నాడు తనదంతా. నాకు మంచిదే. రాజకీయ అవసరాల కోసం విరివిగా ఖర్చు పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ తోట, పొలము, స్థలము మీ అన్న ఇచ్చేది మెల్లిగా, తర్వాత మంచి ధర రాగానే అమ్మి పారేస్తే సరి. బోలెడు డబ్బు సమకూరుతుంది. మీ కోరిక తీరుతుంది. వంత పాడుతున్న పిన్ని మాటలు వినిపించాయి. బాబాయ్, నువ్వు నన్ను క్షమించాలి. శ్రీధర్ వైపు నవ్వుతూ చూశాడు రాఘవ. ఏమిట్రోయ్, ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు. నేనొక నిర్ణయానికి వచ్చాను బాబాయ్. నాన్నగారు నీకు ఇస్తానన్నవి నాకే కావాలి. లాయర్ గారిని రేపు రావద్దని చెప్పేసేయి. నేను సంతకం చేయబోవటం లేదు అన్నాడు. ఏమిట్రా మాట్లాడుతున్నావు? కంగారు పడిపోయాడు సత్యమూర్తి. పిన్ని బాబాయ్ మొహాలు వెలవెలపోవటం గమనించాడు శ్రీధర్. బాబాయ్, నేను నాన్నగారికి ఒక్కడనే కొడుకును కాదు, మీకు కొడుకునే. నాన్నగారి బాధ్యత నాకెంతుందో మీ ఇద్దరి బాధ్యత కూడా నాకు అంతుంది ఈ క్షణం నుంచి. ఈ ఉపోద్ఘాతం దేనికో అర్థం కాక శ్రోతలు ముగ్గురు ఆతృతగా చూస్తున్నారు. తోట దగ్గర స్థలంలో నేను ఒక పెద్ద బడి కట్టించాలని. బడెందుకురా? మాట సగంలోనే అందుకున్నాడు రాఘవ. మామూలు బడి కాదు, సింహాచలం పిల్లల్లాంటి వాళ్ళు ఈ ఊళ్ళోనూ ఈ చుట్టుపక్కల ఊళ్ళలోనూ ఇంకా ఎందరో ఉంటారు కదా. ఎందుకు లేరు? ఉన్నారు. అందుకే బాబాయ్, అటువంటి పిల్లలకు ఆట పాట, చదువు, చేతి పనులు నేర్పి వాళ్ళను కూడా ప్రయోజకులను చేసే శిక్షణా కేంద్రం, తిండి, బట్ట, ఉండటానికి వసతి అన్నీ ఇచ్చే విధంగా నా అన్న వాళ్ళు లేని, ఒంట్లో శక్తి లేని వృద్ధులకు కూడా ఆసరా కల్పించాలనుకుంటున్నాను. ఆ పొలము, తోటల మీద వచ్చే ఆదాయం వాళ్ళకే ఖర్చు పెట్టదలుచుకున్నాను. నా సంపాదనలో కొంత భాగం కూడా వాటికే ఖర్చు పెడతాను. మీ ముగ్గురి ఆశీర్వాదం నాకు కావాలి అన్నాడు. హఠాత్తుగా నీకే ఆలోచన ఎందుకు వచ్చిందిరా? ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు సత్యమూర్తి. ఒక అవ్వ మన సింహాచలం నా కళ్ళు తెరిపించారు నాన్నగారు. ఎటొచ్చి ఈ ఊళ్ళో నేను అనుకున్నవి ప్రారంభించే వరకు అవ్వని ఒంటరిగా వదిలేదలుచుకోలేదు. మన ఊళ్ళో వైద్యం చేయించి తాత్కాలికంగా అక్కడే ఏదైనా వసతి ఏర్పాటు చేస్తాను. కానీ ఒరేయ్, నీ ఆలోచనలు బాగున్నాయి, నీ నిర్ణయాలు బాగున్నాయి. నీ పెళ్లి సంగతి ఏమిటి మరి అడిగాడు సత్యమూర్తి. చేసుకుంటాను నాన్నగారు. నా ఆలోచనలతో ఏకీభవించే అమ్మాయి తటస్థపడకుండా ఉంటుందా? అప్పుడు చేసుకుంటాను. త్వరలో తటస్థపడాలని దీవించండి. నవ్వుతూనే చేతులు జోడించాడు. సత్యమూర్తితో పాటు రాఘవ కూడా మనస్ఫూర్తిగా దీవించాడు. వంటింటి గుమ్మంలో కూర్చుని ఉన్న పిన్ని తలుపు పట్టుకుని లేచే ప్రయత్నం చేస్తూ ఉంటే చటుక్కుని వెళ్ళి ఆమెకు చెయ్యి ఆసరా ఇచ్చాడు శ్రీధర్. ధనం ఇవ్వలేని తృప్తి మనిషి తోడు ఇవ్వగలదని ఆమెకే కాదు రాఘవకు కూడా అనిపించింది. ఉన్న ధనాన్ని సద్వినియోగపరిస్తే తోడు లేని మనిషే ఉండడు కదా అని కూడా అనిపించిన మాట వాస్తవం. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.